కాచాయని వ్రతం చేసుకున్నటువంటి పెళ్లి కూతురు ఎక్కడున్నారు దయవుంచి చేతి దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాను. దానివంటి పెళ్లి కూతురులందరికీ ఈరోజు ఉదయం కాచాయని వ్రతం పూజ చేసుకున్న పెళ్లి కూతురులందరూ వెంటనే స్టేజ్ దగ్గరికి వచ్చి గురువు దండం పెట్టుకుని ఆశీర్వచనం తీసుకో. వెళ్ళండి, 1 by 1 లేరా ఉన్నవాళ్ళ జనప్రియాలో జరుగుతున్నటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమాలు నిన్న హాలాహల భక్షణం అనేటటువంటి అంశం మీద ప్రవచన కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండో రోజు ప్రవచనంలో భాగంగా నరకాసుర వధ అనేటటువంటి అంశం మీద మనకి మన ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్ సముదాయంలో జరుగుతూ ఉన్న భాగవత ప్రవచనాలు 3 రోజుల్లో రెండవ రోజు ప్రవచనం దశమ స్కంధంలోని నరకాసుర వధ మీద ప్రవచనంలో మొదటి భాగానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప. మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమ్మున. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప. మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమ్మున. అట్టి తల్లి ప్రతిభాభవనమ్మున నిలిచియుండగా. అట్టి తల్లి ప్రతిభాభవనమ్మున నిలిచియుండగా. క్రమ్మెవెనేత్రయుగ్మమున క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ క్రమ్మవే. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప. నిన్న భాగవతం ప్రారంభంలో మనం వ్యాస ప్రార్థనతో మొదలుపెట్టాం. ఈవేళ ఆంధ్ర మహాభాగవతాన్ని మనకు అందించిన బమ్మెర పోతన గారికి నమస్కారం చేసి రంగప్రవేశం చేద్దాం. ఇతర కవులకి బమ్మెర పోతనకి చాలా తేడా ఉంది. శ్రీనాథుడు పోతన ఇద్దరు ఒకే కాలంలో జీవించారు, 15వ శతాబ్ది. ఏదో దగ్గర చుట్టరికం ఉందంటారు కానీ దానికేం ఆధారాలు కనపడవు. కానీ ప్రవృత్తి చాలా భిన్నం. పోతన గారి ప్రవృత్తి ఏమిటంటే, నాకున్న 2 ఎకరాలు నాకు చాలు, నాకు గోవుంది చాలు, నా కుటుంబంతో నేను బతకడానికి ఇది చాలు, రాజుల ఆశ్రయం నాకు అక్కర్లేదు, దీనికోసం రాజస్థానాలకు వెళ్ళడం, వాళ్ళని పొగడ్డం, వాళ్ళు పొగడమన్న వాళ్ళనల్లా పొగడ్డం, వీళ్ళందరికీ కావ్యాలు అంకితం ఇవ్వడం, ఈ దిక్కుమాలిన పరిస్థితి నాకు వద్దనుకోవాలి అంటే ఉన్నదాంతో తృప్తి పడాలి. ఎప్పుడు మన జీవితంలో ఎక్కడ దెబ్బతింటాము అంటే, నాకు అక్కర్లేదు అనుకున్నవాడు పరమానందంగా ఉంటాడు, నాకు కావాలనుకున్నవాడు అడ్డగడ్డదైపోతాడు, అనుమానం లేదు. నాకక్కరలేదని నన్నాకము దిగి వచ్చునట్టి నరుని కొరకునై. ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాశాను పద్యం. అక్కర్లేదనడానికి కావాలనడానికి ఎంత తేడా ఉంది. నాకక్కరలేదని నన్నాకము దిగి వచ్చును అట్టి నరుని కొరకునై. నాకనుచో నాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకం బగుగా. చాలా సంతోషం. పద్యం చెప్పగానే అర్థమై చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు. నాకు అక్కర్లేదు అని తీర్మానించుకోగలిగితే బయటికి చెప్పడం కాదు, లోపల అది స్వర్గం మన కోసం దిగొస్తుంది. అలాగని మళ్ళీ స్వర్గం దిగొస్తుంది కాబట్టి నాకు అక్కర్లేదన్నాను, ఇదో నాటకం ఇది. స్వర్గం దిగొస్తుంది కాబట్టి అనకూడదు, అసలు మనం అనవంతే, మాకు అక్కర్లేదు, వస్తే వస్తుంది పోతే పోతుంది. నాకని పోటీ పడ్డామనుకో, వాళ్ళు ప్రపంచంలో కక్షలన్నీ అందుకే ఉంటాయి. ఏ పత్రికైనా మీరు తిరగేయండి, హత్యలు మానభంగాలు ఇదే గొడవ, ఆత్మహత్యలు, అక్రమ సంబంధాలు ఇదే కదా. ఇంక చూడడానికి వార్తలేం లేవు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఉన్నదాంతో మనకు సంతృప్తి లేదు, ఏదో కావాలి.
అన్ని విధాలా సంతోషంగా ఉండి సుఖంగా ఉన్న జీవితం బోరింగ్గా ఉంటుంది కొందరికి, పాపం బోరింగ్. ఎందుకంటే రొటీన్, ఈ రొటీన్లో ప్రోటీన్ కావాలి మళ్ళీ అక్కడ. ఆ ప్రోటీన్ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. రొటీన్ లైఫ్లోనే ఎప్పుడూ ఆనందం ఉంటుందండి. నేను అనుభవించి చెబుతున్నా. ఉదయం 5:30 నుంచి 10:30 వరకు నాకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్. ఏం చేయాలో నిర్ణయం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉంటే 6:30 ఖచ్చితంగా సంధ్యావందనంలో ఉంటాను, అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా స్నానం చేసి సంధ్యావందనంలో ఉంటాను. ఇప్పుడు ఇదే సంధ్యావందనం. భాగవతం కంటే సంధ్యావందనం ఏముంది, అయినా ముగించుకునే వచ్చాం. ప్రతిదానికి సమయం, కుటుంబానికి అందరికీ సమయం కేటాయించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అది ప్రణాళిక వేసుకోవాలి మనం. ప్రణాళికాబద్ధమైన జీవితం ఎలాంటిదంటే పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోటికి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధమైన జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది. నువ్వు ఎన్ని పనులైనా చేయి, ఇంకో పనికి చోటు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఓ ప్రణాళిక వేసుకున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అరగంట సేపు గంట సేపు ఏదో మార్పు. ఏదైనా అత్యవసరంగా కొత్త పని వచ్చిందనుకోండి, ఇందులో ఇవాళ అత్యవసరం కానిది ఏమిటని చూస్తాం, అది తీసేస్తాం, దాని స్థానంలో ఆ పని చేస్తాం. అత్యవసరంగా ఏదో చేయాలి, సాయంత్రానికి ఆ రిపోర్ట్ ఏదో ఇచ్చేయాలి, తప్పదు అంటే ఈవేళ మనం చేసి మామూలుగా కాలక్షేపానికి చదివే పుస్తకం ఏదైనా ఉంటే అది తీసేసి ఆ పనిలో వచ్చేస్తాం. ఆ సమయంలో ఒత్తిడి ఎందుకు ఉంటుంది? మనం అసలు ముందు ప్రణాళికే వేసుకోం. చాలామందికి నాలిక ఉంటుంది, ప్రణాళిక ఉండదు. ఊరికే వాగడం 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 వాగడం. వచ్చిన వాళ్ళకి సమయం దండగా, మనకి సమయం దండగా. ఈ వాగడం ఆపేస్తే చాలా సమయం దొరుకుతుంది మనకి. వాగడం ఆపేసినా సరిపోదు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచనను పరిశీలించుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు మన చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నాం కదా, ఏం కాదు అనుకోవద్దు. ఆలోచన, నీ ఆలోచన నిన్ను పాడు చేస్తుంది. వెంటనే ఫోన్ నొక్కుతాం, వాట్సాప్ మొదలెడతాం, అయిపోయింది, 1 గంట పోయింది ఇక్కడ. అంచేత పోటీ ఎందుకు పెరుగుతోంది అంటే అక్కర్లేదని అనుకోలేకపోతున్నాము. దురదృష్టవశాత్తు అనుకూల భావమైన వైరాగ్యం ప్రతికూల భావం కింద ప్రచారం అవుతుంది. వైరాగ్యం ఏమిటండి ఈ వయసులో? ఏ వయసులో ఉండాలి వైరాగ్యం? 80 ఏళ్ళు వచ్చాక నీకు ఉండేది వైరాగ్యం? ప్రకృతి పంపిస్తుంది బయటికి. 60 ఏళ్ళకి బయటికి పంపించారు గవర్నమెంట్, 80 ఏళ్ళకి ప్రపంచం కూడా బయటికి పంపిస్తుంది. ఇక నీకు ఉండేది వైరాగ్యం ఇక్కడ. 20 ఏళ్ళప్పుడు వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం అంటే సంతృప్తి భావం. నాకు ఉన్నది చాలు అనేది ఉంటే హాయిగా ఉంటాం, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. ఉన్నది చాలు, ఉన్న ఇల్లు ఉంది చాలు, ఉన్న డబ్బు ఏదో చాలు, ఉన్న సౌందర్యం ఏదో చాలు. ఇంతకంటే ఊహే లిప్స్టిక్లు పుయ్యక్కర్లేదు ఇక్కడ. ఉన్నది చాలు. దీనికి ఎవడన్నా చూసి దండం పెడితే పెడతాడు, లేకపోతే పోతాడు. మనకెందుకు ఇది? వాడిని ఎవరినో ఆకర్షించడానికి మనం చుట్టుకు రంగయ్యాలి, ఏదో దరిద్రం ఇక్కడ. అప్పుడే ముసలాడిని అనుకోని ఏమైంది? ముసలాళ్ళు అనుకుంటారు. ఏమి నష్టం ఏంటి? 20 ఏళ్లవాడు ఎవడైనా తను 60 ఏళ్లవాడంటే బాధపడతాడండి. అలాగే 60 ఏళ్లవాడు కూడా తను ఎవరైనా 20 ఏళ్లవాడంటే బాధపడాలమ్మా. అదే వేదాంతం, అదే జ్ఞానం అంటే ఖచ్చితంగా. నీకేం బుద్ధి ఉందా లేదా? నాకు 66, నన్ను పట్టుకుని 26 అంటే పెట్టని చెప్పాలి ఖచ్చితంగా. అంటే నువ్వు ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నావు. జీవితంలో గొడవలన్నీ ఎందుకుంటాయి, ప్రపంచ యుద్ధాలు సైతం ఎందుకుంటాయంటే ఉన్నదాంతో మనకి సంతృప్తి లేదు. 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా 30 ఏళ్ల వాళ్ళ కింద కనపడాలి. కనపడి ఏం చేస్తావు ఇప్పుడు? కనపడి చేసేదేం లేదు కదా. మరి 70 ఏళ్ల వాళ్ళకే ఉంటాం. ఎవరిని అడిగితే నాకు 70 అని చెబుతాం. ఇంకా 2 ఏళ్ళలో పోతామని కూడా చెబుతాం. ఏంటట? ఉంటారు ఎవరైనా అక్కడ? ఇది భాగవతం నుంచి ప్రధానంగా నేర్చుకోవాలి. నాకు అక్కర్లేదు అంటే అటువంటి మానవుడి కోసం సకల సుఖాలు దిగొస్తాయి. నాకనిచో నాకని నన్ను, నాకంటే నాకని పోటీ పడితే నాకము దిగివచ్చి కూడా నరకం బొగుగా. స్వర్గమే ఒకవేళ వచ్చిన అది నరకం అవుతుంది. ఏజ మహారాజు ఉదాహరణ. యయాతి మహారాజు మహత్తరమైన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, రాజ్య పరిపాలన అంతా బ్రహ్మాండంగా చేశాడు. స్వర్గానికి వెళ్ళాడు, ఏవో భోగాలు అనుభవించాడు. అనుభవిస్తుండగా ఒకరోజు ఇంద్రుడు వచ్చారు, దేవదూతలు వచ్చారు. వచ్చి ఏమిటి మహారాజా అన్నారు. ఏవో చెప్తున్నాడు ఇవన్నీ. మీ సమయం అయిపోయినట్టుగా ఉందండి, స్వర్గం సమయం అయిపోయింది. పార్లమెంటు రాజ్యసభ అయినా 6 ఏళ్ళే ఉంటుంది, లోక్సభ అయితే 5 ఏళ్ళు ఉంటుంది. స్వర్గానికి కూడా ఓ లెక్క ఉంది. మీ సమయం 2 రోజుల్లో అయిపోతుందేమో అన్నాడు. లేదు లేదు నాకు తెలుసు, అయిపోయి నేను అశ్వమేధ యాగాలు 100 చేశాను, 90 ఫలితమే అనుభవించాను, ఇంకా 10 రావాలి నాకు అన్నాడు. ఇదే నాకని పోటీ పడ్డం. ఇంత చేస్తే స్వర్గంలో మనకు వచ్చేది ఏమిటి? రంభ పట్టుకొచ్చి టీ ఇస్తుంది. రంభ ఇచ్చినా ఎవరిచ్చినా టీ బాగోకపోతే అసహ్యంగా ఉంటుంది కదా. రంభను బట్టి టీ రుచి పెరుగుతుందా?
టీ బాగుండాలి కదా, టీ బాగున్నప్పుడు పని మనిషి ఇచ్చినా బాగానే ఉంటుంది. టీ బాగుండనప్పుడు రంభ ఎందుకు మనకి పని లేక? ఇదో వెధ గొప్పదనం ఇక్కడ. పాపం అయితే అనుకోకుండా లేదు లేదు నాకు ఇంకా ఉంటానంటే వాళ్ళు వెళ్ళి దేవేంద్రుడికి చెప్పారు. మరి ఏదైనా సమస్య వస్తే మేనేజర్కి చెప్తారు కదా. ఈయన ఎవడో ఇంకా ఉంటున్నాడండి, మాకు తెలిసిన ప్రకారం 4-5 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు, ఈయనకి రైలు టికెట్ ఇది కొన్నాం కిందకి పోవడానికి, ఎక్కడో జన్మెత్తాలో కుక్కో నక్కో ఏదో పుట్టాలి మనిషో మాకు తెలియదు అని అంటే, అవునా అని ఇంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు వ్యూహాలు వీళ్ళకి అర్థమై చేస్తాయి. అక్కడ కూర్చుని ఏమిటి మహారాజా అన్నాడు. నేను చాలా పుణ్యాలు చేశానండి అన్నాడు. అన్ని పుణ్యాలు ఏమున్నాయి ఒకసారి చెప్పమన్నాడు. వరుసపడి చెప్పాడు. చేసిన పుణ్యాలు చెబితే పోతాయి, మొత్తం పోయే కిందికి పోని చెప్పాడు. ఇది ప్లాన్. దేవతల ప్రణాళిక ముందు మనమే నిలబడతామండి. మొత్తం చెప్పించాడు. ఇప్పుడు మొత్తం వేదిక మీద బయోడేటా చదువుతారే, ఈయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటాను. ఆయన లోపాలు ఎవడో చెప్పడగా నా బయోడేటా ఇంతమంది చదివారు, నేను 10th క్లాసులో తప్పాను ఒకడో చెప్పరు, బాగుండదు. కానీ నాకు తెలుసు. చెప్పకూడదు కదా, కానీ మనకు తెలుసు కదా, మనం సవరించుకోవాలి. వాళ్ళు చెప్పలేదంటే అలాగా మనం సవరించుకోవాలి మన లోపాలేంటో. అలాగా ఈ బయోడేటా చదివినట్టు మొత్తం చదివేశాడు ఆయన. చేసినవన్నీ, చేసిన పుణ్యాలన్నీ చెప్పకూడదు పోయాయి. మనకు ఒక పొరపాటు అభిప్రాయం, చేసిన పాపాలు కాదు చేసిన పుణ్యాలు కూడా చెబితే పోతాయి. అందుకని అసలు ఏం చెప్పొద్దు, ఎవరి గురించి ఏం చెప్పొద్దు, చాలు. ఎవరి గురించి ఏమక్కల, వారికి తెలుసు, జనానికి తెలుసు, కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ తాపత్రయం తగ్గించుకుంటేనే వేదాంతం అర్థమవుతుంది, మనస్సు సుఖంగా ఉంటుంది. ఆ తాపత్రయం లేని మహాకవి రచించిన పద్యాలు చదువుతున్నాం కాబట్టి ఆయనకి నమస్కారం. ఎంతోమంది ఆయన రాజులు మా ఆస్థానానికి రావయ్యా, మా ఆస్థానానికి రావయ్యా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు. ఆయన బంధువులు మిత్రులు శ్రీనాథుడు లాంటి వాళ్ళు, ఏమయ్యా పోతనా ఎంత మంచి పద్యాలు రాశావు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాజంచనునే తరంగిణులకు. ఎవడు చెప్తాడయ్యా ఇలాగా? దేశాన్ని పాలించే మహారాజు దగ్గర ఈ పద్యాలు చెబితే ఆయన అగ్రహారం ఇస్తాడయ్యా, సుఖంగా బతకచ్చయ్యా పెళ్ళాం పిల్లలతో ఉంటే. నాకు శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి ఆత్మానందాన్ని ఏ రాజు ఇవ్వలేడు అన్నాడు ఆ మహానుభావుడు. పోతన గారు మనకంటే తెలివైనవాడు, ఆనాటి కవులందరికంటే తెలివైనవాడు. కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చారో తెలుసా? ఇంత భాగవతం రాసి రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. రాముడు కల్లో కనిపించాడు. నేను చెప్పుకున్నాం మన పోతన గారు జన్మతః శైవుడు. కల్లో కనిపించింది రాముడు, రాసిందేమో భాగవతం. 3 సంబంధం లేదు, అదే హిందూ మతం అంటే. 3 సంబంధం లేదు. మనం సెప్టెంబర్ నెల వస్తే వినాయక నవరాత్రులు చేస్తాం 9 రోజులు. తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటంటే నీకు 10 రోజులు చేస్తామమ్మా కోప్పడకంటాం. దసరా తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు. వీళ్ళు దాన్ని పోషిస్తున్నది నేను భిక్ష మామూలుగా పోషిస్తున్నాం. ఏమైనా ఉచిత పథకాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ మాకు? నా సంగతి ఏమిటి? ఆయన కార్తీక మాసం అంతా చేస్తాం 1 నెల. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు విష్ణుమూర్తి. రాజకీయాల్లో పార్టీలు ఉన్నట్టు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు శైవులు మేము వైష్ణవులు, నా సంగతి ఏమిటంటే ఈయన మొత్తం మార్గశిర మాసం అంతా అయింది. కానీ హిందూ సంప్రదాయంలో గొప్పతనం గమనించండి. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం వరుసగా 4 వస్తాయి. దేవుళ్ళలో రూపాలు పాటించొద్దు, దైవ భావనే చాలా ముఖ్యం అని మనకు తెలియదు. ఈ నెల దేవుళ్ళ రూపాలు మార్పించడంలో మన ఋషుల ఉద్దేశం ఏమిటంటే రూపానికి ప్రాధాన్యం ఇవ్వద్దు, నీ రూపానికి కూడా. నువ్వు 20 ఏళ్ళలో ఉన్నట్టుగా 60 ఏళ్ళు ఎలా ఉంటావు? ఉండాలని ఎందుకు ఆశిస్తున్నావు? అసలు సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆ సహజంగా ఉండడానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకని ఆయన చెప్పిన జవాబునే సాగరఘోష కావ్యంలో పద్యంగా రాశాను నేను. బొమ్మరైపోతాను ఎలాంటి వాడు, బతికితే అలా బతకాలి. ఎవడో పట్టుకొచ్చి మనకి ఇవ్వాలి కానీ మనం చేయి చెప్పడం పెట్టండి, యథవదరిద్రం. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతుల్ నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తానే పద్యమ్ముగా పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కు. నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తానే పద్యమ్ముగా పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కో. మీ బమ్మెర పోతనార్జుని స్వభావము, మీ బమ్మెర పోతనార్జుని ప్రభావము మీరెరుగంగనట్టిదా. దమ్మున్న కవిత్వానికి ఎవడో మెచ్చుకోవలసిన అవసరం లేదండి. కవి పండితులందరినీ సోదరులుగా భావించి చెబుతున్నా, నేను చేసేదే చెబుతున్నా. నా ఇంట్లో నేను పొద్దున్న రోజు అనుష్ఠానం మొదలుపెట్టే ముందు ఏదో ఒక దేవుడి మీద నేరాసిన పద్యమే చదువుకుంటా, దాంతోనే ప్రారంభం.
ప్రత్యేకించి అల్పాహారం అయిపోయాక బీరువా దగ్గరేవో కాస్త సామాన్లు అవి తీసుకునేటప్పుడు అమ్మవారి మీద పద్యం చదువుకుంటా, అది నీ రాసిందే. అది అయిపోయాక మళ్ళీ సాయంత్రం సంధ్యావందనం ప్రారంభించే ముందు మా పలుకులమ్మ సరస్వతీదేవి, ఆవిడ లేకపోతే మాకెలాగా, మాకు సరస్వతీదేవి ముఖ్యం, మా ఎలవేలుపు ఆవిడ. అందుకని సంధ్యావందనానికి ముందు సరస్వతి ఫోటో ముందు పద్యం చదువుతా. ఈ 3 పద్యాలు నాకు 3,000,000 దేవతలు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిస్తున్నాయి. నేను అనుభవించి చెబుతున్నాను మీకు. మీ ఆనందం మీకోసం, మీ ద్వారా రావాలి, మీలోంచి రావాలి. మన ఆనందం ఇంకోటి మీద ఆధారపడుతోంది అంటే మనం బానిసలమైపోయామన్నమాట. వారితో మాట్లాడితే నాకు బాగుంటుంది, ఏమిటో నలుగురు లేకపోతే నాకు తోచదు, అదో వ్యాధి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. తోచదేంటి? తోచాలే, ఎవరు లేకపోయినా తోచాలి. 20 ఏళ్లవాడు అండి ఆ మాట, 60 ఏళ్లవాళ్ళు అంటారు. విచిత్రంగా ఉంటుంది. తోచట్లేదుట. తోస్తే సరి కిందకి. ఎందుకు తోచదు? నీతో నువ్వు గడపలేకపోతున్నావు. నీకు భగవన్నామస్మరణ లేదు, అంతర్గత దృష్టి లేదు. మరి మనమే రోజు పుస్తకం అంతా ముఖ సమారాధ్య బహిర్ముఖ చతుర్లభ, దేనికి ఇది? ఒక 100 సార్లు, ఒక 100 మంది కూర్చుని. అమ్మవారికి విసుగు. యథవస్థ ఒక్కడో చేడు చదువుతాడు రాయని. అంతర్ముఖ సమారాధ్య అంటే అర్థం ఏంటి? బయటికి ఎందుకు వెడుతున్నావు? లోపల కూర్చో. బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఓ పూసేసుకోవాలి, పామేసుకోవాలి. ఈ పాము కూడా తగ్గించుకోవడమే భాగవతం. ఊరికి వింటే రాదు ఇది, దాన్ని అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అందుకని ఆయన ఎప్పుడు తన పద్యాలు తానే వినేవాడు. వింటే వాళ్ళు ఆవిడ వినేది, లేకపోతే ఎవరు వినరు. ఆవిడకి తప్పదు కదా, కట్టుకున్నా కాసిపోయేకి తప్పదు కదా. కానీ ఆ పద్యాలు ఎంత ప్రభావం చూపించాడు. అరుగు మీద కూర్చుని ఆయన పాడుకుంటూ ఉంటే హజరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. ఇలా ఆనందంగా ఆయన పద్యాలు పాడుకుంటూ ఉంటే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడేమో, పక్క రైతులు విన్నారు. వాళ్ళు వచ్చి గురువు గారు ఏదో పద్యాలు పాడుతున్నారు, ఆయన గొంతు ఎంత బాగుందో అని అక్కడ కూర్చొని విన్నారు. ఈ దేశంలో ఒక గొప్ప సంప్రదాయం ఏమిటంటే పండితుల్ని గౌరవించడం. వాళ్ళు ఏదైనా మనకి జ్ఞానోపదేశం చేసినా, కనీసం పౌరోహిత్యం చేసినా, ఓ మంత్రం చదివినా ఒట్టి చేతులతో పంపకూడదు. అలాగే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆర్భాటం చేయకండి, నేను పుచ్చుకోను. ఈ బుద్ధి పుట్టకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ మనమే కంచేసుకోవాలి. ఇక్కడ ఘనేంద్రియచయో ద్వారాన్ని దేహస్థితగా అంటాడు శంకరాచార్య శివానంద. అసలు ఇంద్రియాలు ఎటువంటివి అంటే ద్వారాలు అన్నాడు. ద్వారం అంటే అర్థం ఏమిటి? వెళ్ళడానికి కాదు, రావడానికి. అదే ఇంద్రియాలు ద్వారాలు అంటే అర్థం వెళ్ళడానికి కాదు, రావడానికి అదే కదా. అంచేతను ఉన్నదాంతో భారం తగ్గించుకుని వెళ్ళాలి. కానీ ఇంకా రప్పించడం ఏమిటండి? రాని రాని అంటే ఎక్కడికిది? అపియాలి, నేను తీసుకోను, కుదరదు, విసిరేయాలి. అవసరమైతే వద్దు అని చెప్తే కోప్పడాలి కఠినంగానే, అయినా సరే రావద్దు, చెప్పింది ఆచరించండి, అంతకంటే ఏమక్కల. ఈ బడుగు జీవుడికి 3 రోజుల దక్షిణగా మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి చాలు. నచ్చని వదిలేయండి, ఏం పర్వాలేదు, నచ్చినవి ఆచరించండి. అదే నాకు గురుదక్షిణ. అది నన్ను, నా కుటుంబాన్ని జీవితాంతం కాపాడుతుందమ్మా, అభ్యంతరం ఏం లేదు. ఇవాళ నాకు చెబుతున్న వాళ్ళంతా అంతే, మేము ఆచరిస్తున్నాం. ఇవాళ ఇప్పుడు ఇందాక వస్తుంటే తాజా సంఘటన, ఆయన ఎవరో తీసుకొచ్చారు కదా నన్ను, ఫణికుమార్ అని. వస్తుంటే ఒక కుర్రాడు ఇలా వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఇలా ఆశ్చర్యంగా చూసి ఇలా అన్నాడు. మళ్ళీ వెనక నుంచి వచ్చి మళ్ళీ ఇటు పక్క నుంచి వచ్చాడు. ఏదో నాకు అనుమానం వచ్చింది, నేను ఏదో వెంటాడుతున్నాడు రా అని. మళ్ళీ నేను నవ్వాను, ఆయన నవ్వాడు. మళ్ళీ ఇటు తిరిగి వచ్చాడు. ఇలా మొత్తం ప్రదక్షిణ చేసేసాడు వెనక్కి. కూకట్పల్లిలో ట్రాఫిక్ జామ్ ఆయనకు ఉపయోగపడింది. ఇంకా దగ్గర నుంచి చూస్తున్నాడు. ఎలాగా నాకు ఆశ్చర్యమే అర్థం దించాను. వలవల ఏడుస్తున్నాడు పాపం కన్నీళ్లతోటి. ఏంటంటే గురువుగారు నా జీవితం నిలబెట్టారని, నాకు అదృష్టం ఉండి వేళ మీరు కనపడడం చాలమ్మా. ఈ జీవుడికి ఆ గురుదక్షిణ చాలు. నేను సంపూర్ణ సంతృప్తితో వచ్చాను ఇక్కడికి. ఒక వ్యక్తి జీవితం నా మాటల వల్ల నిలబడింది, ఇంతకంటే ఏం కావాలి? పోతన గారి వల్ల కూడా ఇది జరిగిందో లేదో నాకు తెలియదు, నా వల్ల జరిగిందో నాకు తెలుస్తుంది. జరిగిన పోతన గారు పాపం ఎదురుగా వినలేదు, ఆయన కారు లేదు, కూకట్పల్లిలో కార్యక్రమం లేదు. నాకు అవన్నీ ఉన్నాయి కదా, నేను చూస్తున్నా, నా కీర్తిని నేను ఆస్వాదిస్తున్నా. నా అదృష్టం అది. పూర్వ కవుల కంటే నేను అదృష్టవంతున్న ఒక రకంగా. వాళ్ళందరూ సాగిచ్చి నేను చదివా, అదొక అదృష్టం. రెండోది, వాళ్ళు ఆస్వాదించిన కీర్తిని నేను ఆస్వాదిస్తున్నా. నాన్నయ్య గారి గురించి ఎంతో గొప్పగా ఉండొచ్చు, ఆయన వెళ్ళిపోయాడు బెందరాళ్ళ. ఆయన ఏం చూశాడు? ఇది సరిపోదా? ఒక కుర్రాడు, బీటెక్ చదివే కుర్రాడు వచ్చి 3 సార్లు కారు చుట్టూ ప్రదక్షిణ చేసేసి నా జీవితం నిలబెట్టారు అంటే ఇంకేం కావాలి? ఒక ప్రవచనానికి ఇంకేం కావాలి?
ఇంకెవరో పదవులు పీఠాలు ఇస్తే మనకేమిటి ఎదవసంత సంఖ్యలు తప్ప. అది పోతన్న దృష్టి, మనం అది అలవాటు చేసుకోవాలి. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులను పురస్కృతులు. నీ కవిత్వంలో దమ్ముంటే ఎవడో ఇచ్చే అవార్డు నీకు అవసరం లేదు, నువ్వే చదువుకుంటూ కూర్చుంటావు. అందుకే పోతన గారు పద్యాలు చదువుతుంటే రైతులందరూ 2 ఆనపకాయలు 2 కాకరకాయలు వాళ్ళ పొలంలో పండుతాయి కదా, అవన్నీ అక్కడ పెట్టేవారు. ఎలా పోన్లే ఈయన పద్యాల వల్ల శుభ్రంగా సంత ఖర్చు తప్పింది అనుకునేది. ఆవిడ గొడవ ఆవిడది. ఆవిడ ఏదో కావాలి కదా, మరి ఇంకా పద్యాలు పడుతూ కూర్చుంటే వంటలాగా. కూరగాయలు అయినా వచ్చాయి, అమ్మయ్య పర్వాలేదు, మా ఆయన ప్రయోజకుడే అనుకుంది. ఆయన అసలు పట్టించుకోవాలి, అవన్నీ తెచ్చిస్తున్నా అయిపోయింది. అవి ఆవిడ వండేస్తుంది, అయిపోయింది. ఓ షావుకారు గారు ఎవడో విన్నాడు, ఓ బస్తా బియ్యం అక్కడ బారేసాడు, అయిపోయింది. ఆయన మనస్సుకు నచ్చి, ఈయన అడిగితే కాదు అక్కడ, ఆయన మనస్సుకు నచ్చి వెళ్ళిపోయింది కుటుంబం హాయిగా. ఇక ఆ ఇంటికి రాజులు వజ్రాలు ఆభరణాలు తీసుకుని వచ్చినా సరే, నమస్కారం పెట్టి నా జోలికి రాకండి, నన్ను బంధించకండి, నేను రామచంద్రుని పాదాల దగ్గర ఉన్నాను, శ్రీకృష్ణస్వామి గురించి రాస్తున్నాను, భాగవతం అంటే ఆయన లైఫ్ హిస్టరీ, వ్యక్తిగత జీవిత చరిత్ర, దాన్ని రాస్తున్నాను, నా చేతుల్ని నా మనస్సుని కలుషితం చేయకండి అన్నాడు ఆయన. నమ్మకంతో ఆయన పద్యాలు ఆయన పాడుకుంటూ కూర్చున్నాడు. మనం అంతే, మన కవిత్వం మనమే చదువుకుంటాం, యోగ్యత ఉంటే ఎవడైనా వింటాడు, లేకపోతే లేదు. అనారతమున్ తనకైతతానే పద్యమ్ముగబాడు కొంచు మది తన్మయ భావమునందడొక్కో మీ బమ్మెరపోతనార్యుని స్వభావము, మీ బమ్మెరపోతనార్యుని ప్రభావము మీరెరుగంగ నట్టిదా. ఆయన స్వభావం ఆయన ప్రభావం రెండు, స్వభావం అప్పుడు కనపడింది, ప్రభావం ఇప్పటికీ ఉంది, మనకు తెలుస్తుంది. ఎక్కడ 15వ శతాబ్ది, ఎక్కడ 21వ శతాబ్ది, 600 సంవత్సరాల పాటు ఒక మనిషి రాసిన పద్యాలు ఇంతవరకు చదువుకుంటున్నా. ఒక ఆయన ఎవడో చెప్తున్నాడంటే ఇంతమంది కూర్చుని నిలబడి వింటున్నారు అంటే కవి కీర్తి గురించి వేరే చెప్పాలా, కవి కీర్తి గురించి వేరే చెప్పాలా, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కవుల యశస్సు అలా మిగిలిపోతుంది అనేది ప్రత్యక్ష. రాజులకి ఏమున్నాయండి, మహాకవి జాషువా చెబుతాడు, రాజు నిలిచి ఉండే రాతి విగ్రహములందు సుఖవి నిలిచే ప్రజలను ఆల్కలందు అంటాడు. రాజు మరణించెనొక తార రాలిపోయి, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజలను ఆలుకలయందు అన్నాడు. రాజు మరణించట, ఓ నక్షత్రం రాలిపోయిందిట, అది అపశకునం. కవి మరణించట, ఓ నక్షత్రం పైకి వెళ్ళిందిట, సుశకునం. ఆయన ఉల్క పైకి వెళ్ళాడు. రాజులు నాయకులు రాతి విగ్రహాల్లో ఉంటారు, కవులు ప్రజల నాలుకల మీద ఉంటారు. అది శాశ్వతమా, ఇది శాశ్వతమా? ఆ ప్రభావం మన మీద ఉంది అంటే మనం భాగవతాన్ని ఆ దృష్టితో వినాలి, ఆ దృష్టితో చెప్పాలి.